వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నాకు తెలీదు, ఎంతమంది చూస్తారో కూడా నాకు తెలీదు. బట్ చూసేవారు మాత్రం ఈ ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్ని అంటనే ఉన్నారు. ఏంటిదంటే, చిన్నప్పుడు వచ్చేసరికి స్కూల్లో మన క్లాస్లో నీకు వానికన్నా తక్కువ మార్క్స్ ఎందుకు వస్తున్నాయి, వానికి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, వాడు బాగా చదువుతున్నాడు నువ్వు బాగా చదవట్లేదు అని చిన్నప్పుడు ఇదే. ఇప్పుడు పెద్దగైన తర్వాత అరే వాడు గంత పెద్ద జాబ్ కొట్టిండు నువ్వేం కొడతలేవు, గామె చూడరా గామెని చూసి నేర్చుకోరా, గివిలని చూసి నేర్చుకోరా అని అది ఇది అని ఇప్పటికి అలానే అన్నారు. నాకు అర్థం కాకుండా అడుగుతా, ఈ కంపేర్ ఎందుకు చేస్తారు, వానితోటి వీనితోటి ఎందుకు పోలుస్తారు? అట్లా అనుకుంటే మనం పొద్దున్న లేస్తే సూర్యుని చూస్తాం, సాయంత్రం అయితే చంద్రుడిని చూస్తాం. అట్లని చెప్పి వీళ్ళిద్దరిని పోల్స్తామా? ఎవరి వాల్యూ వాళ్ళదే. అలానే మనుషులలో కూడా వానికి ఉండే స్కిల్స్ వానికి ఉంటాయి, నీకు ఉండే టాలెంట్ నీకు ఉంటుంది. అది గుర్తించాల్సింది పోయి వానితోటి వీనితోటి పోల్చడం ఏంది? డీమోటివేట్ చేయొద్దు మనుషుల్ని, ఎప్పుడు మోటివేట్ చేయాలి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు ఏ టైంలో ఎలాంటి స్కిల్స్ నీ టాలెంట్ ఎప్పుడు బయటపడుతుందో ఎవరికి తెలియదు. వానికి ఎలాంటి టైంలో వాని టాలెంట్ బయటపడుతుందో ఎప్పుడు తెలియదు. అట్లని చెప్పి వాన్ని వీని పోల్చడం ఏంటిదండి? కరెక్ట్ కాదు. రూపాయికి ఉండే వాల్యూ రూపాయికే ఉంటుంది, 100 రూపాయలు ఉండే వాల్యూ 100 రూపాయలకే ఉంటుంది. 2 పైసలే కావచ్చు, బట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవరి టాలెంట్ వాందే, ఎవరి వాల్యూ వాందే. కంపేర్ చేయడం ఆపేయండి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.